పాకిస్తాన్ ఒక కొత్త డ్రామాకి తెరదీసింది. అదేంటో కాదు, మరి ఈ మంత్ 7th నుంచి కూడా స్టార్ట్ అవబోతున్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో ఇండియాతో మేము ఆడబోము అని చెప్పేసి ఒక కొత్త నాటకం అనేది కూడా స్టార్ట్ చేసింది. అసలు ఈ పాకిస్తాన్ నిజం చెప్పాలంటే పకోడీ నా కొడుకులనే అది. ఎందుకంటే అసలు ప్రతి ఒక్కసారి ఇండియాతో మ్యాచ్ అంటే ఓడిపోతారు, సరే కామన్గానే ఉంటుంది. కానీ మ్యాచ్ అనేటప్పటికి మాత్రం ఏదో ఒక లొల్లి మాత్రం స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళని చూసి పిల్ల పాకిస్తాన్, అదే అండి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా రీసెంట్గా అయితే స్కెడ్యూల్ మొత్తం రిలీజ్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చేటప్పటికి మేము ఇండియాలో ఆడమని చెప్పేసి చేతులు ఎత్తేసింది. అదేంటి అసలు ఐసీసీకి మరి ఇలా అల్టిమేటం అనేది కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జారీ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, స్కెడ్యూల్ అంతా రిలీజ్ అయిపోయింది, ఈ టైంలో వచ్చి మేము కాదు లేదు అని చెప్పేసి అని అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్. అందుకే సింపుల్గా అని అనేసింది అనమాట. మన స్టైల్లో మనం అంటాం కదా, సో ఆ స్టైల్లో అనేయడంతో సో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేస్లో అయితే స్కాట్లాండ్ ఆడుతుంది. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మెయిన్గా అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ ఆడాలా వద్దా అనే నిర్ణయం మేము 2వ తారీఖున తెలియజేస్తాము అని చెప్పేసి అన్నారన్నమాట. దానికి సంబంధించి 1 డే బిఫోర్గానే అంటే 1వ తారీఖే ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్తో డిస్కస్ చేసిన తర్వాత మేము వరల్డ్ కప్ ఆడడానికి పర్మిషన్ ఇస్తున్నాం, ఓకే, కాకపోతే ఇండియాతో ఆడడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. బాగానే, కాకపోతే పాకిస్తాన్ అంతా ఎలా ఉంటుందో తెలుసా, ఎవరైనా ఆడము అని చెప్పేసి అన్నారంటే ఖచ్చితంగా వెంటనే ఏం చేయాలి, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే పీసీబీ దగ్గరికి వెళ్ళాలి, అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఐసీసీకి చెప్పాలి. ఐసీసీకి చెప్పిన తర్వాత మరి ఐసీసీ దానికి తగ్గట్టు అంటే యాక్షన్ ఏం తీసుకుంటుందో చెప్తూ ఉంది. ఆడకపోతే ఏం కాన్సిక్వెన్స్ వస్తాయి అండ్ ఆడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే ఇక్కడైతే గవర్నమెంట్ అదేదో మేము చెప్పేస్తున్నాం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టడం అనేది కూడా జరిగింది. ఏంటంటే ఇదంతా కంప్లీట్ ఒక నాటకం. ఆడుతుంది, ఫైనల్గా వచ్చేటప్పటికి ఆడుతుంది. ఎందుకు ఆడుతుంది అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. కాకపోతే అంతకంటే ముందు ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏంటి వాళ్ళ ప్రజల్లో అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారని క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ పాకిస్తాన్ ఇండియాతో ఆడకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుందా అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఇండియాకి మధ్య రిలేషన్స్ బాగాలేవు కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన దాంట్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో మన ఇండియా పాకిస్తాన్కి వెళ్ళదు అని చెప్పినప్పుడు సో అందుకోసం అని చెప్పేసి ఇండియా జరిగే మ్యాచెస్ అన్ని దుబాయ్లో నిర్వహించారు. ఓకే, ఇప్పుడు సేమ్ అలాంటి హైబ్రిడ్ మోడల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరగాల్సిన మ్యాచ్ అయినా కానీ ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంక వేదికగా జరగబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన మరి లిస్ట్ కానీ అంటే ఇదైతే చాలా అంటే మంత్స్ నుంచి జరుగుతుంది కాబట్టి దానికి తగ్గ స్కెడ్యూల్ అనేది కూడా వేశారు. అండ్ ఈ యొక్క వరల్డ్ కప్ అనేది కూడా కంప్లీట్గా నిర్వహించాల్సింది ఓన్లీ మన ఇండియా. కానీ ఇక్కడ వీళ్ళు కోరిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం శ్రీలంకని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే 2 నేషన్స్ హోస్ట్ చేయబోతున్నాయి. అందులో ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేయబోతున్నాయి. పాకిస్తాన్తో జరిగే అన్ని మ్యాచెస్ కూడా మనము శ్రీలంకలో మనం చూడబోతున్నాం. ఇండియా కూడా పాకిస్తాన్తో ఆడాలి అని అంటే శ్రీలంకకు వెళ్ళి అక్కడున్న కొలంబో స్టేడియంలో ఆడుతుంది. అంత బాగుంది. ఒకవేళ పాకిస్తాన్ నిజంగా వాళ్ళ అన్న మాట ప్రకారం ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే వాళ్ళకు వచ్చే నష్టం ఎంతో తెలుసా, 350 crores వాళ్ళు పెనాల్టీగా పే చేయాలి. అది కూడా ఎవరికి, ఐసీసీకి అండ్ జియో హాట్స్టార్ వాళ్ళకి. అదే జియో హాట్స్టార్ వాళ్ళు మధ్యలో ఎందుకు వచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఎప్పుడైనా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేది కూడా ఎక్కువగా టూ హెవీగా ఉంటాయి అండ్ చూసే వ్యూవర్షిప్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించి మరి ఎవరైతే బ్రాడ్కాస్టర్స్ ఉంటారో జియో హాట్స్టార్ వాళ్ళు ఒక లా సూట్ అనేది కూడా ఫైల్ చేయొచ్చు డైరెక్ట్గా ఐసీసీ త్రూగా మరి పీసీబీకి అనమాట, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి. అప్పుడు చేసినప్పుడు అండ్ 350 crores వాళ్ళు కట్టాలి. అండ్ మన జియో గురించి తెలుసు కదా, మామూలుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ముక్కు పిండి వసూలు చేస్తుంటుంది. అలాంటి వేరే దేశంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళి మరి వాళ్ళ డబ్బుల్ని కూడా అనా పైసలతో కూడా తెచ్చుకునే మరి జియో హాట్స్టార్ వాళ్ళు చేస్తారు ఒకవేళ ఆడకపోతే. అండ్ ఐసీసీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి యాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోతుంది, ఒకవేళ ఈ ఐసీసీ ఈవెంట్స్లో నెక్స్ట్ జరిగే ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది కూడా తగ్గిపోతుంటుంది. అండ్ బైలేటరల్ సిరీస్ మరి వేరే దేశాలతో ఎప్పుడైనా కానీ ఓడిఐ సిరీస్ కానీ ఇట్లా ఆడుతున్న టైంలలో దానికి ఐసీసీ అయితే గుర్తింపు ఇవ్వదనమాట. అండ్ ఎవరి ఆడుతూ ఉన్న టైంలో కూడా దానికి సంబంధించిన పాయింట్స్ కూడా పాయింట్స్ టేబుల్లో యాడ్ అనేది కూడా చెయ్యదు.
మరి వాళ్ళ క్రికెట్ బోర్డులో ఎవరైతే ఆడుతూ ఉంటారో మరి ఆ ప్లేయర్స్కి కూడా గుర్తింపు రాదు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన ఇక్కడ ఐపీఎల్ ఉన్నట్టు మన పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు పిఎస్ఎల్ అని స్టార్ట్ చేశారు కదా. సో అక్కడ పిఎస్ఎల్ మరి ఆ పిఎస్ఎల్లో ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎవ్వరూ వచ్చి పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఒక అల్టిమేటం అనేది కూడా జారీ చేస్తారు. దాంతో అప్పుడు పిఎస్ఎల్ ఏమైపోతుంది, పోతుంది అన్నమాట. అలాంటి సందర్భం అనేది పిఎస్ఎల్కి వస్తుంది. అండ్ ఆల్రెడీ పాకిస్తాన్ దేశం అనేదే ప్రజెంట్ అడుక్కు తినే పొజిషన్లో. అలాంటిది ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా వాళ్ళు డబ్బులు పే చేయాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు పైకేమో మేము ఆడం, ఏం చేస్తారో చేసుకోండి, అది ఇది అని చెప్పేసి పైకి అంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలకు మబ్బి పెట్టడం కోసం చూసారా మేము ఎంత ధైర్యవంతులమో, మేము ఇండియాతో ఆ మ్యాచ్ ఆడట్లేదు అది ఇది అని చెప్పడం కోసము ఒక రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఫిబ్రవరి 15th నాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ పాకిస్తాన్ ఆడి తీరకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇంత ఘోరంగా ఉంటాయి. అండ్ వాళ్ళ ప్లేయర్స్ కానీ అండ్ పిఎస్ఎల్ పరంగా కానీ అంటే దాంతోపాటు అంటే బైలేటరల్ సిరీస్ ఏది ఆడుతున్నా కానీ ఐసీసీ సైడ్ నుంచి సపోర్ట్ అనేది కూడా పోతుంది. అండ్ రాబోయే కాలంలో మాత్రం వాళ్ళు పెద్ద నష్టము క్రికెట్ వరల్డ్లో ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పసికూనలు అంటుంటాను చూసారా, ఆ పసికూనల జాబితాలో పాకిస్తాన్ కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఆడట్లేదు. కాబట్టి అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ రాబోయే కాలంలో మాత్రం చాలా దయనీయమైన పొజిషన్లో ఉండబోతుంది. అండ్ అక్కడి నుంచి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ క్రికెట్ బోర్డు అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్తో అక్కడున్న క్రికెటర్స్ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అలాంటిది ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే అలాంటిదే చూడొచ్చు. అండ్ నిన్న జరిగిన అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ఇండియా మన కుర్రోళ్ళు పాకిస్తాన్ టీంని చిత్తుగా ఓడించి మరి అయితే సెమీఫైనల్లో కూడా అడుగు పెట్టేశారు. దీన్ని బట్టే చెప్పచ్చు ఏ ఫార్మేట్ అయినా కానీ మన ఇండియా ఖచ్చితంగా గెలిచి తిరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ T20 మోడ్లో ఉన్న మన ఇండియన్ టీంని చూస్తే పెద్ద టీమ్స్కే ముచ్చమటలు పడుతున్నాయి. అండ్ పాకిస్తాన్ టీం ఓడిపోయి మేము పరువు పోగొట్టుకోవడం కన్నా ఇలా బైకాట్ చేసి పరువన్న నిలబెట్టుకుందామనే ఉద్దేశం కూడా వాళ్ళల్లో ఉందని దీన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది.